Hello everyone, this is Dr. Sushma Sarala, consulting homeopath at Fiticus Homeopathy. ఈ రోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకుంటున్నాం, which is nothing but PCOS and insulin or insulin resistance గురించి చెప్పుకుంటున్నాం. మీరు కనుక పాత వీడియోస్ ఆల్రెడీ చూసుంటే PCOS గురించి, PCOS అనేది ఓన్లీ రిప్రొడక్టివ్ ఆర్గన్ కి సంబంధించిన డిసీజ్ కాదు, అదొక ఎండోక్రైన్ డిజార్డర్. దాని వల్ల మనకి టైప్ 2 డయాబెటీస్ కానీ, లేదు అని అంటే వెయిట్ గెయిన్ అవ్వడం, దాని తర్వాత తగ్గడానికి కూడా చాలా ఇబ్బంది అవ్వడం, ఇట్లాంటి కండిషన్స్ గురించి కూడా మనం మాట్లాడుకుని ఉన్నాం. ఇంకా ఫర్దర్ గా ఇది గనుక ప్రోగ్రెస్ అయితే కార్డియాక్ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్స్ ఉందని మాట్లాడుకున్నాం. బట్ ఈ రోజు మనం స్పెసిఫిక్ గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ టైప్ 2 డయాబెటీస్, ఈ పీసీఓఎస్ అనేది ఎలాగ ట్రిగర్ చేస్తుంది అండ్ ఎలా ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది మళ్ళీ పీసీఓఎస్ ని ఈ ఆండ్రోజన్ హార్మోన్ ఎలా ట్రిగర్ చేస్తుంది, ఈ హోల్ సైకిల్ గురించి మనం తెలుసుకుందాం. ఒక దాన్ని ట్రిగర్ చేస్తుంది, అది రిలీజ్ అయ్యే దాంతో ఇంకొక ట్రిగర్ అవుతూ ఉంటుంది. సో ఇది ఒక సైకిల్ లాగా రన్ అవుతూనే ఉంటుంది. సో దీని గురించి ఎస్పెషలీ మనకి మా క్లయింట్స్ వచ్చి మాకు వెయిట్ తగ్గడంలో ప్రాబ్లమ్ గా ఉంది, మాకు పొట్ట చుట్టూ ఫ్యాట్ అయిపోయింది, దాని తర్వాత మాకు టైప్ 2 డయాబెటీస్ వచ్చేసింది, దానికి తగిన మెడికేషన్స్ వాడినా కూడా మనకి HbA1c అనేది మనకి 3 months యావరేజ్ ఏదైతే తీస్తారో అది తగ్గట్లేదండి అని చాలా మంది వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు. సో ఈ పీసీఓస్ ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎందుకు డెవలప్ అవుతుంది, డెవలప్ అయిన దాన్ని మనము ఎట్లా కంట్రోల్ చేయొచ్చు అనేది కూడా దీంట్లో మాట్లాడుకుందాం. సో లెట్స్ డైవ్ ఇంటు ద టాపిక్. పీసీఓఎస్ అనేది పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అనేది ఓన్లీ రీప్రొడక్టివ్ ఆర్గన్ కి సంబంధించిన వాడిని డిసీజ్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం లివర్ సిరోసిస్, లేదు అని అంటే హెపటోమెగాలి, ఇట్లాగే ఏదైనా ఒక డిసీజ్ గురించి మాట్లాడుకుంటున్నట్లయితే థైరాయిడ్ డిజార్డర్, లేదు అంటే హైపోథైరాయిడిజం, ఇట్లాగా డిసీజ్ అనే దాని గురించి మాట్లాడుకుంటే మాత్రం అది ఒక ఆర్గన్ కి సంబంధించింది అని చెప్పొచ్చు. కిడ్నీ ఫెయిల్యూర్, అది ఆల్మోస్ట్ చాలా వాటిని ఎఫెక్ట్ చేయొచ్చు, మేజర్ ఆర్గన్స్ కాబట్టి. బట్ డిసీజ్ అయితే ఒరిజినేట్ అయ్యేది, సిమ్టమాటాలజీ స్టార్టింగ్ లో చూపించేదంతా కూడా ఆ ఆర్గన్ కి సంబంధించిందే చూపిస్తుంది. సో పీసీఓడి కూడా అంతే. ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ ఎస్పెషల్లీ ఓవరీస్ లో మల్టిపుల్ సిస్ట్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. బట్ పీసీఓఎస్ అనేది ఎండోక్రైన్ డిజార్డర్, అంటే బ్రెయిన్ లో హైపోథాలమస్ లో రిలీజ్ అయ్యే ఒక హార్మోన్ దగ్గర నుంచి మనకి ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది ఒక ఎండోక్రైన్ డిజార్డర్ అండ్ దాంతో పాటు బాడీలో ఉన్న చాలా వాటిని ఇది ట్రిగర్ చేస్తుంది. సో ఈ పీసీఓఎస్ ఎందుకు డెవలప్ అవుతుంది, దాని కాజెస్ ఏంటి, దాని తర్వాత దాని సిమ్టమాటాలజీ ఏంటి, పీసీఓడికి పీసీఓఎస్ కి డిఫరెన్సెస్ ఏంటి అనేది ఆల్రెడీ మనం వీడియో చేస్తున్నామండి. ఆ లింక్ అనేది మేము డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాము, ఒక్కసారి చెక్ చేయండి. సో పీసీఓఎస్ అనేది ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద డిసీజ్ దట్ ఈస్ ఫర్ ఓవరీస్, బట్ ఓవరాల్ గా బాడీలోనే చాలా వాటి మీదకి ఇది ప్రభావం చూపిస్తుంది. అలాగా ప్రభావం చూపించడం వల్ల మనకి ఇది ప్యాంక్రియాస్ మీద కూడా దానికి ఒక ఎఫెక్ట్ అనేది ఉంటుంది అనమాట. సో ఆ ఎఫెక్ట్ వల్లనే మనకి పీసీఓఎస్ ఉన్న వాళ్ళలో ఇన్సులిన్ రెసిస్టెన్స్, అసలు ఇన్సులిన్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ అంటే ఏంటి అనేది కూడా మనం నెక్స్ట్ ఆన్ గోయింగ్ గా చూద్దాం. చాలా మంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి వినే ఉంటారు, బట్ అది ఏంటి, అసలు చాలా మందికి ఇన్సులిన్ అంటే ఏంటో తెలియదు. ఓన్లీ తెలిసింది ఏంటంటే ఇన్సులిన్, షుగర్, రెండు, లైక్ షుగర్ ఉంటే ఇన్సులిన్ తీసుకోవాలి ఎక్కువ అయిపోతే, లేదంటే డిసీజెస్ లో ఇన్సులిన్, షుగర్ లో అంటే ఇన్సులిన్ అనేది రిలేట్ అయింది మాత్రమే తెలుస్తుంది. సో ఇన్సులిన్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ అంటే ఏంటి, చాలా క్లియర్ గా నీట్ గా అంటే షార్ట్ కట్లు తెలుసుకుందామండి. ఇప్పుడు మనకి నేను ఒక దాన్ని ఉన్నాను, నేను చాక్లెట్ తిన్నాను, ఓకేనా, నా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ 80 ఉందండి. ఇప్పుడు నేను చాక్లెట్ తినేసాను, తినిన తర్వాత డైజెస్ట్ అయ్యి బ్లడ్ లోపలికి వెళ్తుంది కదా. సో బ్రెయిన్ ఏం చేస్తుంది అంటే, అమ్మ నీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ 80 నుంచి 120 అవుతుంది, నువ్వు ప్యాంక్రియాస్ కి చెప్తుంది అనమాట. ప్యాంక్రియాస్ నువ్వు కొంచెం ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేయమ్మా అని చెప్తుంది. సో ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ప్రొడ్యూస్ అవ్వి ఇది ఏం చేస్తుంది అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు నాకు స్ట్రెంత్ లేదు, కళ్ళు తిరుగుతున్నాయి, చాక్లెట్ తిన్నాను, తినిన తర్వాత బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ మంచిగా రైజ్ అయింది. ఆర్గన్స్ ఏం చేయాలి, ఈ గ్లూకోజ్ ని తీసుకొని యూటిలైజ్ చేసుకోవాలి ఎనర్జీకి. బట్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది, సరిగ్గా ఈ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ గా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ని యూటిలైజ్ చేసుకోలేవు, వాటికి ఒక మీడియేటర్ కావాలి. ఎవరా మీడియేటర్ అంటే ఇన్సులిన్. సో ఈ ఇన్సులిన్ ఏం చేస్తుందంటే ఈ ఆర్గన్ దగ్గరికి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆర్గన్ లివరో లేకపోతే మజిలో అనుకోండి, ఇక్కడికి వెళ్ళి ఈ ఆర్గన్ లోపల సెల్స్ ఉంటాయి కదండి, ఈ సెల్స్ కి కొన్ని రిసెప్టర్స్ ఉంటాయి అన్నమాట. ఇది ఒక చిన్న కింగ్డమ్ అనుకోండి, ఇక్కడ రిసెప్టర్స్ ఉంటాయి. ఈ ఇన్సులిన్ వెళ్ళి ఇక్కడ రిసెప్టార్ తో అతుక్కుంటుంది అనమాట. అతుక్కున్నప్పుడు గేట్ అనేది ఓపెన్ అవుతుంది. గేట్ ఓపెన్ అయినప్పుడు బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ అనేది లోపలికి వెళ్ళి మనకి ఎనర్జీ అనేది వస్తుంది. మీరు కళ్ళు తిరిగినప్పుడు ఏమన్నా తిన్నప్పుడు బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ రేజ్ అవుతుంది, బ్రెయిన్ ప్యాంక్రియాస్ కమ్మా ఇన్సులిన్ రిలీజ్ చేయని చెప్తుంది, ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది, ఇది ఆర్గన్స్ అన్ని చోట్ల బ్లడ్ అంతా
ఇన్సులిన్ తిరుగుతుంటుంది అనమాట. ఎక్కడైతే అవసరం ఉందో, దేనికి అవసరం అయింది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పరిగెట్టినప్పుడు చాక్లెట్ తిన్నాను, పరిగెడుతున్నప్పుడు దేనికి అవసరం, ఈ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ అనేది మజిల్ కి అవసరం కదా. సో దేనికి ఎక్కువ అవసరం ఉందో ఆ ఏరియాని ఎక్కువగా టార్గెట్ చేస్తుంది. లేదు అని అంటే ఓవరాల్ బాడీలో కూడా అన్ని పార్ట్స్ కి గ్లూకోజ్ అనేది చాలా అవసరం అండి, అన్నిటికీ అవసరం. సో అన్నిటి దగ్గరికి వెళ్ళి ఇది ఒక ఇన్సులిన్ కీ లాగా పనిచేసి లాక్ ని తీసేసి గేట్ ఓపెన్ చేసి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ అనేది లోపలికి పంపిస్తుంది. అప్పుడు 120 ఉన్న నా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ మళ్ళీ నార్మల్ గా 80కి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఇదేమవుతుంది అని అంటే ఇక్కడ ఇన్సులిన్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో, ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది కానీ ఈ లాక్ ఏదైతే ఉందో అది మారిపోతుంది. లాక్ ని మార్చేస్తారనమాట. ఎందుకు లాక్ మారుతుంది? పీసీఓఎస్ వల్ల కానీ, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వల్ల కానీ, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ వల్ల కానీ ఒక్కొక్కసారి లాక్ అనేది మారిపోతుంది. అప్పుడు కీ ఎన్నున్నా కూడా లాక్ సరిగ్గా లేనిదే లోపలికి గ్లూకోజ్ ఎలా వెళ్తుంది? దాన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని అంటాం. నార్మల్ గా 5 రిలీజ్ అయ్యే ఇన్సులిన్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ 120 ఉంది, 5 రిలీజ్ చేస్తుంది బ్రెయిన్ నుంచి సిగ్నల్ వచ్చాక ప్యాంక్రియాస్. 5 రిలీజ్ చేసినా కూడా 120 ఉంది. అప్పుడు ఏమవుతుంది? ఈ 5 సరిపోట్లేనట్టుంది ఇప్పుడు తినిన దానికి, ఇంకొక 5 రిలీజ్ చేద్దామని చెప్పి 10 చేస్తుంది దాన్ని. ఈ 10 చేసిన తర్వాత కూడా 120 ఉంది, ఇవిడ ఇంకా ఎక్కువ తినేసిందేమో, అంటే బాడీలో ఇంకా గ్లూకోజ్ తగ్గలేదు, బ్లడ్ లోపల గ్లూకోజ్ తగ్గలేదు కాబట్టి 20 రిలీజ్ చేద్దామని ఫిక్స్ అవుతుంది. ఎంత ఇన్సులిన్ రిలీజ్ అయినా కూడా ఆ లాక్ మారిపోవడం వల్ల ఎన్ని ఇన్సులిన్ కీస్ వచ్చినా కూడా గ్లూకోజ్ అనేది సెల్ లోపలికి వెళ్ళట్లేదు, అంటే ఆర్గన్స్ లోపలికి వెళ్ళట్లేదు. సో ఇక్కడ ఏమవుతుంది? ఇన్సులిన్ ఇస్ రిలీజింగ్, దానికి రెసిస్టెన్స్ వచ్చేసింది అనమాట. సో దాన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని అంటాం. ఇది చాలా డిసీజెస్ లో వస్తుంది. ఇంకా ఇది ఏమవుతుందంటే ఇలాగే కంటిన్యూ అయితే ప్యాంక్రియాస్ ఇన్సులిన్ రిలీజ్ చేసి ఓవర్ గా వర్క్ చేసేసి కొంతకాలానికి రిలీజ్ చేయడం మానేస్తుంది. అదే టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏమవుతుంది? మనం ఫుడ్ తీసుకుంటున్నాము, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ అనేది రైజ్ అవుతుంది. రైజ్ అయిన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ డైరెక్ట్ గా ఆర్గన్స్ తీసుకోకుండా ఒక మీడియేటర్ ద్వారా పనిచేస్తాయి. ఆ మీడియేటరే ఇన్సులిన్. ఈ మీడియేటర్ ఇన్సులిన్ ఏదైతే ఉందో అది వెళ్ళి లోపలికి గ్లూకోజ్ ని పంపిస్తుంది. బట్ ఇక్కడ ఏమవుతుంది? ఆర్గన్స్ లో కొన్ని డిసీజెస్ వల్ల చేంజెస్ వచ్చి ఏదైతే ఇన్సులిన్ కీ కింద పనిచేస్తుందో లాక్ అనేది మారిపోవడం వల్ల ఇన్సులిన్ ఎంత రిలీజ్ అయినా రెస్పాన్స్ అనేది ఉండదు. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ అనేది సస్టైన్డ్ గా మెయింటైన్ అవుతుంది. ఇది స్ట్రెస్ లో కూడా అవుతుంది, పీసీఓఎస్ లో అవుతుంది, ఎక్కువ ఫ్యాట్ ఫుడ్ తిన్న వాళ్ళలో అవుతుంది, ఎక్కువగా బరువు పెరిగిపోయే వాళ్ళలో అవుతుంది, విటమిన్ డి డెఫిషియన్సీ ఎక్కువ దీర్ఘకాలంలో ఉన్న వాళ్ళు, అండర్ స్ట్రెస్ ఉన్న వాళ్ళలో కూడా ఇట్లాంటి కండిషన్స్ డెవలప్ అవుతాయి అన్నమాట. ఇది పోన్ ఇన్సులిన్ రిలీజ్ చేసి టైప్ 2 డయాబెటీస్ లోకి వెళ్ళిపోతుంది. దీన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని అంటాం. మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు పీసీఓఎస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎలా కాజ్ చేస్తుంది అనేది తెలుసుకుందాం. మొదటిగా చూసుకుంటే ఇది చాలా రకాలుగా కాజ్ చేస్తుంది. ఫస్ట్ వన్ ఇస్ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్. అంటే ఎవరికైతే జెనెటికల్ గా మనకి పీసీఓఎస్ తో సంబంధించిన వాళ్ళతో బాధపడుతున్నారు, అంటే వాళ్ళ మదర్ కానీ వాళ్ళ సిబ్లింగ్స్ కానీ జెనెటిక్ గా ప్రీడిస్పోజిషన్ ఉంటుంది. అంటే కొన్ని జీన్స్ ఏబిసిడి అనే జీన్స్ ఉన్నాయనుకోండి, కొంతమందికి ఏసీబిడి అనే జీన్ ఉంటుంది అనమాట. ఆ జీన్ ఉన్న వాళ్ళలో అందరిలోనూ పీసీఓఎస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అండ్ పీసీఓఎస్ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. దాన్ని జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అని అంటాం. ఓకే, అదొకటి. రెండు మేజర్ థింగ్, అఫ్ కోర్స్ జెనెటిక్ గా ఉన్న వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ జెనెటిక్ గా ఒకవేళ ఇది ఉన్నా కూడా దాన్ని తొందరగా అంటే చిన్న ఏజ్ లోనే తెచ్చుకునే ఛాన్స్ ఇంకొకటి ఉంటుంది. అది లైఫ్ స్టైల్ డిజార్డర్. అంటే సరిగ్గా ఫుడ్ తినకపోయినా, సరిగ్గా నిద్ర లేకపోయినా, మంచిగా వర్కౌట్ లేకపోయినా, మజిల్ అనేది డిప్లీట్ అయిపోతున్నా, ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నా, సెంట్రల్ ఒబేసిటీ ఎక్కువగా ఉన్నా, లైఫ్ స్టైల్ బాగాలేకపోయినా కూడా జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఉన్న వాళ్ళకి చిన్న ఏజ్ లోనే వచ్చేసే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ లేకపోయినా కూడా ఇలాంటి కండిషన్, ఇట్లాంటి లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళలో ఇది కంపల్సరీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సెంట్రల్ ఒబేసిటీ అంటే ఏంటి? మనకి ఈ పొట్ట దగ్గర, వీటి దగ్గర విపరీతమైన ఫ్యాట్ పెరిగిపోవడం, ఓవరాల్ గా చూసుకుంటే కూడా ఫ్యాట్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండడం, ఈ అన్ని కండిషన్స్ లో కూడా మనకి పీసీఓఎస్ అనేది వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ వచ్చిన దాని వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, హైపర్ ఆండ్రోజెనిజం. ఇది పీసీఓఎస్ లో మెయిన్ ప్రాబ్లం అన్నమాట. సో అంటే టెస్టోస్టెరాన్ లెవెల్ ఎక్కువ అవుతుంది. ఈ టెస్టోస్టెరాన్ లెవెల్ ఎక్కువ అవ్వడం వల్ల మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అయ్యి ఇన్సులిన్ రెసిస్టెన్స్ కాస్త టైప్ 2 డయాబెటీస్ లోపలికి వెళ్ళిపోతుంది. అండ్ వన్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఇదేం చేస్తుంది? చెప్పాను కదా మీకు స్టార్టింగ్ లో, ఇది ఒక సైకిల్ అని. వన్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అయింది, దేని వల్ల స్టార్ట్ అయింది? ఎక్కువ టెస్టోస్టెరాన్ వల్ల స్టార్ట్ అయింది.
ఈ టెస్టోస్టెరాన్ ఎక్కువ అవడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువై ఇన్సులిన్ రెసిస్టెన్స్ మళ్ళీ తిరిగి హైపర్ ఆండ్రోజన్ అంటే ఎక్కువ టెస్టోస్టెరాన్ ప్రొడ్యూస్ అయ్యేలాగా చేస్తుంది. ఓకేనా, ఇది ఒక సైకిల్ అన్నమాట, ఇది రన్ అవుతూ ఉంటుంది. అది కాకుండా ఇంక్రీజ్ ఇన్సులిన్ లెవెల్స్, ఇది ఆల్రెడీ మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ లో మాట్లాడుకున్నాం. ఈవెన్ దో మనకి ఇన్సులిన్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అయినా కూడా మనకి రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. ఎందుకు డెవలప్ అవుతుంది? లాక్ లో ప్రాబ్లం వచ్చింది, రిసెప్టర్ లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకు ప్రాబ్లం వస్తుంది? హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, ఇర్రెగ్యులర్ లైఫ్ స్టైల్ వల్ల వస్తుంది. అది కాకుండా అదర్ హార్మోనల్ డిస్ఫంక్షన్ అంటే ఎక్కువగా ఈస్ట్రోజన్, హైపర్ ఈస్ట్రోజనిజం ఆర్ ఈస్ట్రోజన్ డామినెన్స్ అని అంటాం. మనకి 2 రకాల ఈస్ట్రోజన్స్ ఉంటాయండి, ఒకటి E1, ఒకటి E2. E2 అనేది నార్మల్ ఈస్ట్రోడయోల్ అని అంటాం. E1 అనేది ఎక్కువగా ఈ PCOS లో డెవలప్ అవుతుంది అనమాట. ఈ E1 ఏం చేస్తుంది? ఫ్యాట్ లో కూడా ఇది ప్రొడ్యూస్ అయిపోతూ ఉంటుంది, E1 అనే హార్మోన్. సో ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళలో E1 ఎక్కువ అవుతుంది. E1 ఎక్కువ ఉన్న వాళ్ళల్లో రిసెప్టర్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ రిసెప్టర్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉన్న వాళ్ళలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. వన్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంటే హైపర్ ఇన్సులినేమియా అంటే ఎక్కువ ఇన్సులిన్ బాడీలో ఉండడం వల్ల మళ్ళీ బాడీ ఫ్యాట్ అనేది పెరిగిపోతుంది. ఎక్కువ బాడీ ఫ్యాట్ పెరిగితే ఏమవుతుంది? మళ్ళీ ఈస్ట్రోజన్ అనేది ఎక్కువగా ఫామ్ అయిపోతుంది. ఇది ఒక సైకిల్ లాగా రన్ అవుతుంది అనమాట. అది కాకుండా ఇంకేమేమి ఉన్నాయంటే కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ లో చూసుకుంటే చెప్పాను కదండి, ఇన్సులిన్ బైండింగ్ రిసెప్టార్స్ అనేవి కొన్ని చేంజెస్, మైక్రో చేంజెస్ అయిపోతూ ఉంటాయి PCOS ఉన్నప్పుడు. ఆ మైక్రో చేంజెస్ వల్ల కూడా ఇన్సులిన్ హార్మోన్ ఒక రకమైన షేప్ లో ఉంటుంది, అది బైండ్ అయ్యే రిసెప్టార్ కూడా ఒక రకమైన షేప్ లో ఉంటుంది. ఆ రిసెప్టార్ లో కొంచెం AB అయినా BC అయినా కూడా ఇన్సులిన్ బైండ్ అవ్వదండి. సో ఇలాంటి చిన్న చేంజెస్, మైక్రో చేంజెస్ అవుతాయి అనమాట PCOS ఉన్న వాళ్ళలో. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఇంకొక కండిషన్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. PCOS ఎవరైతే స్ట్రెస్ వల్ల ఇండ్యూస్ అయ్యి మెయింటైన్ అవుతుందో, అంటే ఎమోషనల్ కానీ ఫిజికల్ స్ట్రెస్ కానీ, బేసిక్ గా ఎక్కువ మాట్లాడుకోవాలంటే ఎమోషనల్ అంటే సైకలాజికల్ గా ఎఫెక్ట్ అయిన వాళ్ళల్లో ఇక్కడ ఏమవుతుందంటే మనకి బాడీలో ఒక ట్రిగర్ మెకానిజం ప్రొడ్యూస్ అవుతుంది. మనం ఈ ట్రిగర్ మెకానిజం వల్ల ఏమవుతుందంటే ఇన్సులిన్ డెవలప్ అవుతుంది. ఇన్సులిన్ ని చంపడానికి లేదంటే ఇన్సులిన్ ఎలా ఉంటుందో అలాంటిదే ఇంకొక డెవలప్ అవుతుంది బాడీలో, ఆటో యాంటీబాడీస్ అని అంటాం అన్నమాట. ఇన్సులిన్ ఎక్కడైతే వెళ్ళి ఈ రిసెప్టర్ అతుక్కోవాలో ఇన్సులిన్ కన్నా ముందెళ్ళి ఆటో రిసెప్టర్స్ అతుక్కుంటాయి. అప్పుడు ఏమవుతుంది? బాడీలో ఇన్సులిన్ లెవెల్ ఎక్కువైనా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ని ఇది లోపలికి పంపించలేదు, ఇన్సులిన్ మాత్రమే పంపిస్తుంది. సో ఇన్సులిన్ ఏదైతే రిసెప్టర్ అతుక్కోవాల్సిందో ఈ ఆటో యాంటీబాడీస్ వెళ్ళి అతుక్కోవడం వల్ల ఇన్సులిన్ ఎక్కువ ఉంటుంది, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ఎక్కువ ఉంటుంది, బాడీలో షుగర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ అయిపోతుంది అనమాట. ఇది ఎందుకు అవుతుంది అంటే ఎస్పెషల్ గా స్ట్రెస్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో ఈ కండిషన్ కనిపిస్తుంది అంటే ఆటో యాంటీబాడీ కండిషన్. ఇది ఇంకా ప్రోగ్రెస్ అయితే సోరియాసిస్ కి, ఇంకా ప్రోగ్రెస్ అయితే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కి, ఇంకా ప్రోగ్రెస్ అయితే సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్, చాలా కేసెస్ మన దగ్గర వచ్చిన వాళ్ళలో స్ట్రెస్ ఇండ్యూస్డ్ PCOS వల్ల అండ్ దాంతో పాటు SLE తో కూడా వస్తున్నారండి. సో ఈ SLE కానీ, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, సోరియాసిస్ కానీ ఇవన్నీ స్ట్రెస్ ఎక్కువ ఉన్న వల్ల ట్రిగర్ ఫ్యాక్టర్ అనమాట. ఇది బాడీ తనంత తానే నాశనం చేసుకునే పద్ధతి. ఓకేనా, సో ఇది ఒక ప్రాబ్లం. అది కాకుండా మనం సరిగ్గా పడుకోవట్లేదు, సరిగ్గా తినట్లేదు, చెత్త అంతా తింటున్నాం, దీనివల్ల ఇన్ఫ్లమేషన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇన్ఫ్లమేషన్ వల్ల కొన్ని కెమికల్ మీడియేటర్స్ ప్రొడ్యూస్ అయ్యి రిసెప్టర్ లో చేంజెస్ తీసుకొస్తాయండి. ఈ రిసెప్టర్ చేంజెస్ తీసుకోవడం వల్ల ఇన్సులిన్ అతుక్కోదు, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ లోపలికి వెళ్ళదు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఎలాంటి టెస్ట్లు అనేవి చేయించుకోవాలి. మొదటి ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ షుగర్ ఆర్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ అనేది చెప్పొచ్చు. అంటే మీరు నైట్ తిన్న తర్వాత ఒక 12 hours గ్యాప్ తర్వాత మీరు టెస్ట్ చేయించుకుంటే ఫాస్టింగ్ లో అంటే ఏమి తినకుండా ఉన్నప్పుడు మీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ఎంత ఉంది అనేది తెలుసుకోవడానికి అన్నమాట. దీంట్లోనే PP పోస్ట్ ప్రాండియల్ అంటే తిన్న తర్వాత బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ఎలా ఉంది, తిన్న 2 గంటల తర్వాత చేస్తారు. అది కాకుండా HbA1c 3 నెలలకి యావరేజ్ గ్లూకోజ్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్, ఇది కూడా అంతే, మనకి గ్లూకోజ్ టాలరెన్స్ ఎంత ఉంది అనేది తెలుస్తుంది. నెక్స్ట్ లిపిడ్ ప్యానెల్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది డైరెక్ట్ గా గ్లూకోజ్ ఆర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని చెప్పదు, కానీ హైపర్ లిపిడీమియా ఉన్న వాళ్ళలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. హైపర్ లిపిడీమియా అంటే ఏంటి? మీరు కనుక ఇప్పుడు లిపిడ్ ప్రొఫైల్ మీ దగ్గర ఉందనుకోండి, దాంట్లో ట్రైగ్లిజరైడ్, కొలెస్ట్రాల్, LDL విచ్ ఇస్ లో డెన్సిటీ లైపోప్రోటీన్, VLDL వెరీ లో డెన్సిటీ లైపోప్రోటీన్, దాంతో పాటు HDL అనేవి ఉంటాయి. సో కొలెస్ట్రాల్ కనుక ఎక్కువ ఉన్నా, ట్రైగ్లిజరైడ్ కనుక ఎక్కువ ఉన్నా, LDL ఎక్కువ ఉన్నా, VLDL ఎక్కువ ఉన్నా వాటిని హైపర్ లిపిడీమియా అని అంటాం. ఈ హైపర్ లిపిడీమియా ఎందుకు వస్తుందో చెప్పనా, చాలా మందికి
హెచ్డిఎల్ పడిపోవడం వల్ల వస్తుంది. హెచ్డిఎల్ అంటే ఏంటి? హై డెన్సిటీ లైపోప్రోటీన్. ఇది మంచి ఫ్యాట్ అన్నమాట. మంచి ఫ్యాట్ ఉన్నంత కాలము బ్యాడ్ ఫ్యాట్ తొందరగా పేరుకోదు బాడీలో. సో ఇది మీరు కంపల్సరీ చెక్ చేయించుకోవాలి. నెక్స్ట్ హోమాఐఆర్ అంటే హోమియోస్టాటిక్ మోడల్ అసెస్మెంట్ ఫర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇది కూడా మనకు బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇది జస్ట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి మాత్రమే ఈ టెస్ట్లు అండి. అది కాకుండా పీసీఓఎస్ గురించి ఎలాంటి టెస్టులు చేయాలి అనేది ఆల్రెడీ వీడియో చేస్తున్నాము. The link will be provided in the description box. ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆర్ ఎలోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫర్ దిస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఆర్ ఫర్ దిస్ టైప్ 2 డయాబెటీస్. ఫస్ట్ మీరు HbA1c చేయించుకుంటారు. HbA1c చేయించుకున్నప్పుడు ఏమవుతుంది, అక్కడ 5.6 దగ్గర నుంచి 6.4 వరకు ప్రీ డయాబెటిక్ స్టేజ్ అని ఉంటుంది అనమాట. వన్స్ మీరు కనుక ప్రీ డయాబెటిక్ స్టేజ్ లోకి ఎంటర్ అయ్యి అయినా కూడా స్ట్రెస్, అయినా కూడా లైఫ్ స్టైల్ చేంజెస్ చేయకుండా ఎక్కువ ఫ్యాట్ ఫుడ్ తింటూ పీసీఓఎస్ డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోకుండా అట్లానే మెయింటైన్ చేసుకున్నారు అనుకోండి, ఈ ప్రీ డయాబెటిక్ స్టేజ్ కాస్త డయాబెటిక్ స్టేజ్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఈ ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో వెళ్ళినప్పుడు అలోపతి డాక్టర్స్ విల్ నాట్ గివ్ యూ ఎర్లీ మెడికేషన్. అంటే మీకు స్పెసిఫిక్ గా మెడికేషన్ ఏమీ ఇవ్వరు, ఎందుకంటే జస్ట్ ప్రీ డయాబెటిక్ స్టేజ్ లోనే ఉంది. వాళ్ళు ఏం చెప్తారు, ఖచ్చితంగా మీరు వెయిట్ మేనేజ్ చేసుకోవాలండి అని చెప్తారు. దాంతో పాటు ఏం చెప్తారు అని అంటే ఫ్యాట్ ఫుడ్ తినకండి, పీసీఓఎస్ గురించి గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వండి అని చెప్తారు. ఓకేనా, మీరు దీన్ని లైట్ తీసుకొని అలాగే బ్యాడ్ హ్యాబిట్స్ కంటిన్యూ చేస్తున్నారు అనుకోండి, అది డయాబెటిక్ స్టేజ్ లోకి వెళ్ళిపోతుంది. బట్ ఈ డయాబెటిక్ స్టేజ్ లోకి వెళ్ళాక కొన్ని రకాలైన డ్రగ్స్ ఇస్తారు. మెట్ఫార్మిన్, గ్లిమప్రైడ్, దాని తర్వాత టీజెడ్జీస్. సో ఈ మెట్ఫార్మిన్ వల్ల కానీ, టీజెడ్జీస్ వల్ల కానీ, లేదు అంటే గ్లిమప్రైడ్ కానీ, ఇట్లాంటి కాంబినేషన్ మెడికేషన్స్ వల్ల మనకి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ఏదైతే ఉందో అది మెయింటైన్ అవ్వడానికి అవుతుంది. చాలా మంది ఏం చేస్తారనంటే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ దగ్గరికి వెళ్ళి షుగర్ టెస్ట్ చేయించుకొని మెడిసిన్ అనేది తీసుకుంటారు. ఒక ఎండి ఫిజిషియన్ మాత్రమే మీకు కరెక్ట్ గా అసెస్ చేసి ఎంత ఎంజీ కావాలనేది చెప్తారు. వన్స్ ఎంజీ చెప్పిన తర్వాత ఒక్కొక్కసారి బాడీ దాన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి చాలా టైం తీసుకుంటుంది. ఒకసారి సడన్ గా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ లో అయిపోతుంది అంటే మొత్తం కంప్లీట్ లో అయిపోతుంది. ఒక్కొక్కసారి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ అనేది మెడిసిన్ ఇచ్చినా కూడా ఎక్కువ మెయింటైన్ అవుతుంది. సో ఈ మెయింటెనెన్స్ అనేది సరిగ్గా చేయగలిగేలాగా మంచి డాక్టర్ని తీసుకుంటాం. వన్స్ డాక్టర్ తీసుకుని మెయింటైన్ అవుతుంది డోస్ అని చూసుకున్న తర్వాత ఓకే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ అనేది మెయింటైన్ అవుతుంది. బట్ ఇది ఎంత కాలం వరకు మెయింటైన్ అవుతుంది, మెడిసిన్ వాడినంత సేపు మీకు బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ మంచిగా ఉంటుంది. వన్స్ ఆపేసిన తర్వాత మనకి గ్లూకోజ్ లెవెల్ అనేది బ్లడ్ లో ఎక్కువైపోతుంది అనమాట. సో ఎక్కువైపోయిందని కంట్రోల్ చేయడానికి మళ్ళీ మెడికేషన్ వాడాలి. ఒక్కొక్కసారి మెడికేషన్ సరిగ్గా సెట్ అవ్వకపోతే ఎక్కువ ఎంజీ వాడాల్సి ఉంటుంది. కొంతమంది ఇన్సులిన్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఎలోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో ఈ టైప్ 2 డయాబెటీస్ కి కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కి కానీ మెడిసిన్ అనేది క్యూర్ అనేది లేదు. మెడిసిన్ ఉంది కానీ క్యూర్ లేదు. ఓకే మెడిసిన్ వేసుకుంటామండి, ఏముంది జీవితకాలం ఒక టాబ్లెట్ మింగుతామని అనుకోవచ్చు. బట్ దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఏంటా సైడ్ ఎఫెక్ట్స్ అంటే మెట్ఫార్మిన్ వల్ల కానీ, టీజెడ్జీస్ వల్ల కానీ, లేదంటే గ్లిమప్రైడ్ ఇలాంటి కాంబినేషన్స్ వల్ల కానీ ఏమవుతుందంటే మజిల్ అనేది తగ్గిపోతుంది. ఓకే, మజిల్ అనేది బ్రేక్ డౌన్ అయిపోతుంది. చాలా మంది ఇంతలా ఉంటారు డయాబెటీస్ వచ్చే ముందు. వన్స్ మెట్ఫార్మిన్ తర్వాత ఇలా సన్నగా అయిపోయి సాగి అయిపోయి ముడతలు వచ్చేసినట్టు అయిపోతారు అనమాట. అఫ్ కోర్స్ బ్లడ్ షుగర్ లెవెల్ అనేది మెయింటైన్ అవుతుంది కానీ హెల్దీగా అనేది ఉండరు. దీంతో పాటు దీర్ఘకాలంగా ఈ మెడిసిన్స్ వాడడం వల్ల హార్ట్ డిసీజెస్, కొంతమందిలో కిడ్నీ డిసీజెస్, కిడ్నీ ఫిల్టరేషన్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే చాలా మంది దీర్ఘకాలమైన డిసీజ్ ఎక్కువ కాలం మెడికేషన్ వాడితే మిగతా ఆర్గన్స్ పాడవుతాయి కాబట్టి హోమియోని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. సో దీంట్లో ప్రాబ్లం ఎక్కడ ఉంది, ఇది వాడినంత కాలము కంట్రోల్ అవుతుంది, ఒక్కొక్కసారి కంట్రోల్ అవ్వదు కూడా. కొంతమంది వాడినంత కాలం బాగుంటుంది, వన్స్ ఆపేసిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది కాకుండా మీరు పీసీఓఎస్ ప్లస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తో ఉంటే పీసీఓఎస్ కో గైనకాలజిస్ట్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ కో డాక్టర్, ఇద్దరికి 2 రకాలైన డాక్టర్లు, పీసీఓఎస్ మెడికేషన్లు, పీసీఓఎస్ పిల్స్, మళ్ళీ షుగర్ టాబ్లెట్స్ ఇవన్నీ కూడా వాడాల్సి ఉంటుంది. మళ్ళీ మజిల్ బ్రేక్ డౌన్ అయిపోతుంది కాబట్టి మజిల్ బ్రేక్ డౌన్ అవ్వకుండా ఉండడానికి మళ్ళీ టాబ్లెట్స్ వాడాల్సి ఉంటుంది. అండ్ మీరు ఈ టాబ్లెట్స్ అన్ని వాడడం వల్ల వైటమిన్ B12 డెఫిషియన్సీ, వైటమిన్ B6 అండ్ B2 డెఫిషియన్సీ ఎక్కువగా కనిపిస్తుంటది. షుగర్ ఉన్న వాళ్ళలో అందుకే ఇంతమాట నోరు పూసుకోవడం అనేది బాగా కనిపిస్తుంది. ఇవన్నిటితో పాటు వీటికి సపరేట్ గా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. లైక్ కిడ్నీ డిజార్డర్స్ రావడం, హార్ట్ డిజార్డర్స్ రావడం, దాంతో పాటు దీర్ఘకాలంగా వాడడం వల్ల న్యూట్రిషనల్ డిజార్డర్స్ రావడం. సో ఇవన్నిటిని కాంబాట్ చేస్తూ మంచిగా పీసీఓఎస్ ని, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని ట్రీట్ చేసే ఒక మెడిసిన్ కావాలి. దట్ ఈస్ నథింగ్ బట్ హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫర్ పీసీఓఎస్ అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి ఒకసారి తెలుసుకుందాం. సో కన్వెన్షనల్ ఫార్మ్ ఆర్ ఎలోపతిక్ ఫార్మ్ గురించి మాట్లాడుకున్నాం కదండి. ఎలోపతిలో ఎక్కడ ప్రాబ్లం వస్తుంది,
మెడిసిన్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉంది, మెడిసిన్ వాడడం వల్ల మజిల్ తగ్గిపోతుంది, మళ్ళీ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉన్నాయి, వాడినంత కాలం బాగొచ్చు బాగోకపోవచ్చు, ఇది క్యూర్ అనేది లేదు. బట్ హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్లో అలా కాదు. వన్స్ మీ పీసీఓఎస్ని మంచిగా ట్యాకిల్ చేస్తే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది కదండి. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గితే ఏమవుతుంది, టైప్ 2 డయాబెటీస్కి వెళ్ళే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. వన్స్ మీరు మా దగ్గర పీసీఓఎస్ విత్ టైప్ 2 డయాబెటీస్ వచ్చినా కూడా పీసీఓఎస్ని మెయింటైన్ చేస్తూ టైప్ 2 డయాబెటీస్కి కూడా హోమియోపతిలో మంచి మెడికేషన్స్ ఉన్నాయండి. ఈ మెడికేషన్స్ ఏం చేస్తాయంటే ఈ ప్యాంక్రియాస్ని ఇన్సులిన్ రిలీజ్ చేసేలాగా ట్రిగర్ చేస్తాయి. అండ్ ట్రిగర్ చేసి ఏదైతే ఇక్కడ మీకు రిసెప్టర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయో ఆ ప్రాబ్లమ్స్ని కూడా మంచిగా మెడికేషన్ అంటే మంచి కాన్స్టిట్యూషనల్ మెడికేషన్ ఇవ్వడం వల్ల ఈ డయాబెటీస్ కూడా కంట్రోల్లోకి వచ్చి రివర్స్ అయిపోతుంది. ఉత్తి హోమియోపతి ఒక్కటే పనిచేస్తుందా అంటే కాదండి. హోమియోపతితో పాటు మీరు ఖచ్చితంగా ప్రికాషనరీ మెజర్స్ లైక్ వెయిట్ తగ్గడము, హెల్దీ ఫుడ్ తినడము, టైంకి పడుకోవడం చేయాలి. బట్ హోమియోపతినే ఎందుకు బెటర్ అని అంటే ఇది సేఫ్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది కనిపించదు, ఎఫెక్టివ్గా వాడొచ్చు. మీకు దీనికి ఒక సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం వాడిన తర్వాత మీ సిమ్టమ్స్ అనేది రివర్స్ అవుతాయి అండ్ హార్మోన్స్ మెయింటైన్ అవుతాయి. మీరు లైఫ్ లాంగ్ ఈ మెడికేషన్ వాడాల్సిన అవసరం పడదు. హోలిస్టిక్గా అంటే మీ స్ట్రెస్, మీ ఫిజికల్ సిమ్టమ్స్, మీ మెంటల్ సిమ్టమ్స్ని కలిపి మనం దీనికి డ్రగ్ ఇవ్వడం వల్ల స్ట్రెస్ ఏదైతే కాజ్ చేస్తుందో ఆ మెయింటైనింగ్ స్ట్రెస్ని కూడా తగ్గించే ఛాన్స్ ఉంటుంది. ఉన్న వాటిని తగ్గించుకుంటూ క్యూర్ చేసుకుంటూ రిలీఫ్ ఇచ్చుకుంటూ మళ్ళీ తిరిగి రాకుండా ప్రివెంట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. నెంబర్ చూసుకుంటే అలోపతిలో రికర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. హోమియోపతిలో రికరెన్స్ ఛాన్సెస్ అనేది వన్స్ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత చాలా తక్కువగా ఉంటాయి. నేను మీకు ఆల్రెడీ చెప్పున్నాను ఆటో యాంటీబాడీస్ అంటే ఆటోఇమ్యూన్ డిసీజెస్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది అని. మళ్ళీ ఆటోఇమ్యూన్ డిసీజ్ ఎక్కువ వచ్చి మళ్ళీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ డెవలప్ అయితే మళ్ళీ రుమటాలజిస్ట్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది అలోపతిలో. బట్ హోమియోపతిలో ఈ ఆటోఇమ్యూన్ ట్రిగర్ ఏదైతే ఉందో ఆ ట్రిగర్ని టార్గెట్ చేస్తుందండి హోమియోపతి. సో మీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కంట్రోల్లోకి వస్తుంది, పీసీఓఎస్ కంట్రోల్లోకి వస్తుంది, ఇన్సులిన్ లెవెల్స్ కంట్రోల్లోకి వస్తాయి అండ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ కూడా చాలా మంచిగా కంట్రోల్లోకి వస్తుంది. బాడీ తనని తాను డిస్ట్రాయ్ చేసుకునే దాన్ని సిఫిలిటిక్ మయాజం అని అంటాం. సో సిఫిలిటిక్ మయాజం డ్రగ్స్ ఇవ్వడం వల్ల మీకు బెటర్గా క్యూర్ అనేది జరుగుతుందండి. సో ఇది హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్. మీరు కనుక పీసీఓఎస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, టైప్ 2 డయాబెటీస్, లేదు అని అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్, లేదు అని అంటే ఆటో యాంటీబాడీస్ వల్ల వచ్చిన ఇన్సులిన్ రెసిస్టెన్స్తో పోరాడుతున్నట్లయితే ఫిడికస్ హోమియోపతి ఇస్ ద ఆన్సర్ అండి. ఇక్కడ మనకి 2 రకాలైన కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఆన్లైన్ అండ్ 2 ఆఫ్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్స్. ఆన్లైన్ అంటే మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గర లేకపోతే అంటే దూరంగా ఉంటే కనుక ఆన్లైన్లో మమ్మల్ని ఆడియో కానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా కానీ సంప్రదించవచ్చు. అలా కాకుండా దగ్గర ఉంటే మాత్రం బ్రాంచ్కి మీరు ఆఫ్లైన్ అంటే ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు. వన్స్ కన్సల్టేషన్ అయిపోయింది, ఇన్వెస్టిగేషన్స్ అని చెక్ చేసిన తర్వాత మెడిసిన్ అనేది ఎస్పెషల్గా ఆన్లైన్ క్లయింట్స్కి డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది. మీరు ఇండియాలో ఉంటే 3 to 4 బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది. యుఎస్ఏలో ఉంటే 3 to 5 బిజినెస్ డేస్. అలా కాకుండా అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడున్నా కూడా 4 to 8 బిజినెస్ డేస్ అనేది మన మెడిసిన్ మీకు రీచ్ అయ్యే టైం అండి. మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే, కన్సల్టేషన్ తీసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ కానీ వాట్సాప్ కానీ లేదు అని అంటే మెసేజ్ కానీ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే www.fidicus.com ఒక్కసారి చెక్ చేయండి. మీరు కనుక పీసీఓఎస్, పీసీఓడి, ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, టైప్ 2 డయాబెటీస్ ఇట్లాంటి వాటితో కనుక బాధపడుతూ ఉంటే హోమియోపతి ఎంత మంచి ఆప్షన్ మనం మాట్లాడుకున్నాం కదండి. బట్ హోమియోపతిలోనే ఫిడికస్ హోమియోపతిని మీరు ఎందుకు చూస్ చేసుకోవాలనేది కూడా ఒకసారి మాట్లాడుకుందాం. ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి. ఇక్కడ మేము 3 ప్రిన్సిపల్స్ క్లియర్గా పాటిస్తాం. ఇక్కడ మనకి హై సక్సెస్ ఛాన్స్ ఉందండి. అంటే ఆల్రెడీ మేము పీసీఓఎస్ విత్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, పీసీఓడి, ఎండోమెట్రియోసిస్, ఎడినోమయోసిస్, ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ ఇట్లాంటి వాటిలో గుడ్ సక్సెస్ రేట్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. దాంతోపాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్కి ఇంకా డాక్టర్కి మధ్య ఎలాంటి గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మనకి పర్సనల్ కేర్ హియర్ అట్ ఫిడికస్ టాప్ నాచ్ ఉంటుంది. మీకు ఎలాంటి క్వీరీస్ ఉన్నా, ఎలాంటి భయాలు ఉన్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా దాన్ని మేము క్లియర్ అవుట్ చేస్తున్నామండి. సో ఇఫ్ యూ వాంట్ టు చూస్ క్యూర్, మీరు హెల్త్ని చూస్ చేసుకోవాలనుకుంటే ట్రై చూసింగ్ ఫిడికస్ హోమియోపతి. థ్యాంక్ యూ. Fidicus Homeopathy.